Hey guys, welcome back to my channel Bhagya Miss Moto. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఆల్రెడీ ఈ వీడియో ఏంటో అనేది మీరు thumbnail లో చూసే ఉంటారన్నమాట. సో నా బాల్కనీ మేకోవర్ అన్నమాట. సో లాస్ట్ టైం వీడియోలో నేను చెప్పినట్టుగా ఊర్లో ఉండడం కొన్ని మంత్స్ ఈ వర్క్ పర్పస్ మీద కోర్స్ పర్పస్ మీద ఊర్లో ఉండటం ఆ తర్వాత మళ్ళీ నేను వైజాగ్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. సో నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నానో అక్కడ నాకుండే చిన్ని బాల్కనీని మీకు చూపించబోతున్నాను అనమాట. అంటే మేకోవర్ చేస్తున్నాను నా బాల్కనీని. అది ముందు ఎలా ఉంది, తర్వాత నేను ఎలా మేకోవర్ చేశాను, ఎక్కడ ఏం తీసుకున్నాను, ఎలా రెడీ చేశాను అన్నది కూడా ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను అనమాట. సో లేట్ చేయకుండా ముందు బిఫోర్గా ఈ బాల్కనీ ఎలా ఉందో మీకు చూపించేస్తాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఏం చేసుకోవాలి తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి. లేట్ చేయకుండా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో దట్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది. అలాగే నా వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకూడదు అన్నట్లయితే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ బాల్కనీ బిఫోర్ ఇలా ఉందన్నమాట. సో నేను కొత్తగా మొక్కలు అవి తెచ్చాను, మొక్కలు కొన్ని పాట్స్ అలాగే మట్టి ఇవన్నీ తెచ్చాను అనమాట. సో ఇలా ఉంది. సో చూసారు కదా, అది నార్మల్ వాష్రూమ్ అనమాట. అటు వచ్చింది మనకి వాష్రూమ్ ఈ ఇంటికి. సో ఇలా ఉంది మనకు ఓపెన్ బాల్కనీ. చాలా ధూళి అంతా ఇటు వస్తూ ఉందన్నమాట. ఇది నా చిట్టి లక్ష్మీ తులసి అలాగే విష్ణు తులసి అనమాట. నేను అప్పుడప్పుడు పూజ కూడా చేస్తూ ఉంటాను. సో ఇక్కడ పెట్టుకున్నాను నేను. అది ఫ్రంట్కి ఉండేది, ఇక్కడ తెచ్చి పెట్టాను కొంచెం ఎండ అది రావాలనేసి. సో బిఫోర్ ఈ బాల్కనీ ఇలా ఉంది, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో ఇలా ఉందన్నమాట బాల్కనీ. చాలా ఎంటీ బాల్కనీ, ఏమీ లేదు. నేను దీన్ని ఎలా మేకోవర్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, ఇటంతా రోడ్డు చెట్లు అన్నీ ఉంది. నాకు ఎందుకో ఈ బాల్కనీని ఇలా ఎంటీగా వదిలేయాలనిపించలేదు. సో అందుకోసం అనేసి నేను ఇది మేకోవర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇది చూసారా, నేను ఎర్ర మట్టి అలాగే దీంట్లో గెత్తం ఉంటుంది కదా, గెత్తం కలిపిన మట్టి, అలాగే ఇది హ్యాంగింగ్ పాట్స్. నేను ఎక్కడైతే పాత నా రూమ్లో ఉండేదాన్ని కదా, అప్పుడు ఈ పాట్స్ మన దగ్గర ఉండేవి. సో నేను కొత్త పాట్స్ కూడా కొన్ని నేను తీసుకొస్తున్నాను, అది కూడా వీడియో మీకు పెడతాను. సో ఈ మొక్కలన్నీ నేను తెచ్చానండి. సో ఇవి చూసారా, నేను వీటిని అలాగా వేర్లతోనే తెచ్చాను అనమాట. సో మనకి బాగా ఉండడానికి. దీన్ని నేను ఎలా మేకోవర్ చేస్తాను, కిందన మ్యాట్ వేస్తాను ఒకటి, అది ఎలాగా అనేది మీకు మొత్తం మేకోవర్ అంతా చూపిస్తాను. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి, ఎందుకంటే ఇంటిలో ప్రతి ప్లేసు మనకి ఇంపార్టెంటే. సో ఆ ప్లేస్లో ఈ బాల్కనీ ఎలా మేకోవర్ చేస్తున్నాను అనేది మెయిన్ నాకు. ఎందుకంటే మనం మార్నింగ్ డోర్ ఓపెన్ చేయగానే మనకి మెయిన్ బాల్కనీలోకి వెళ్ళాలనిపిస్తుంది. సో గాయ్స్, మనం యుద్ధానికి సిద్ధమైపోయామన్నమాట. సో నేను కొన్ని పాట్స్లో ఆల్రెడీ ఫిల్ చేశాను. ఇప్పుడు మిగతా పాట్స్లో నేను ఫిల్ చేస్తున్నాను అనమాట. సో నేను తెచ్చుకున్న మట్టి, ఇది గత్తంతో కలిపిన మట్టి. కొంచెం మట్టి వేసుకున్నాను ఫస్ట్. మట్టి వేసుకున్న తర్వాత మనం తీసుకొచ్చిన మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేర్లతో కలిపి ఇందులో పెడతాను అనమాట. పుట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం మట్టి వేసుకొని దీన్ని ఫిల్ చేద్దాము. సో నేను ఎలాగా ప్లాంట్స్ పెట్టాలో కూడా నేను మన యూట్యూబ్ వీడియోస్లో చూసి పెడుతున్నానండి మొక్కలు. అదేంటి నువ్వు రైతు బిడ్డవన్నావు కదా, మరి నీకు మొక్కలు పెట్టడం రాదా అనొచ్చు. నువ్వు మొక్కలు పెట్టడం వచ్చు. పాట్స్లో అంటే కొంచెం మనకి ఈ సాయిల్ కూడా మనకి ప్యూర్గా మనకి విలేజ్ లో దొరికే సాయిల్ కాదు ఇది. ఈ మట్టి కూడా డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. ఈ మట్టి కూడా అంత బేగా మొక్కలకి అంత పోషకాహారం అందదు. సో ఈ మట్టి కూడా నేను వేరే దగ్గర ఉంటే ఒక టెంపుల్ దగ్గర వాళ్ళు కొత్తగా ఈ మట్టి వేయించారు. సో ఆ మట్టి నేను వాళ్ళని అడిగి తెచ్చుకున్నాను అనమాట మట్టి. సో ఇదేంటంటే ఇది పెట్టడం ఎలా అంటే, ఫస్ట్ కొంచెం పెట్టుకొని తర్వాత ఆ వేర్లతో ఈ మొక్క ఉందా, ఈ మొక్క ఏదైతే ఉందో ఇది వేర్లతో పెట్టుకోవాలన్నమాట. ఇలా వేర్లతో పెట్టుకుంటేనే వస్తుంది మొక్క. సో ఈ మొక్కలన్నీ నేను ఎలా పెట్టుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో కొంచెం వాటర్ కూడా వేసుకుందాము. మట్టి నేను ఆల్రెడీ మార్నింగ్ తెచ్చాను, కొంచెం డ్రై అయ్యింది. దీన్ని కొంచెం వెట్ చేద్దాం. సో మట్టి తెచ్చుకాను కదా, దీన్ని కొంచెం వెట్ చేద్దాం అనమాట. చాలా డ్రై అయిపోయింది. నిన్న తీసుకొచ్చాను మొక్కలు, మట్టి మార్నింగ్ తీసుకొచ్చాను కాబట్టి కొంచెం డ్రై అయ్యింది. దీన్ని నార్మల్ చేద్దాం ఫస్ట్. కానీ విలేజ్లో దొరికేంత మట్టి అంత
ప్యూర్గా అయితే ఇక్కడ దొరకదు. బికాస్ సిటీలో తెలుసు కదా మనకు అన్ని ఆర్గానిక్గా కావాలంటే దొరకవు. సో నేను తెచ్చుకున్న మొక్కలన్నీ చెప్పా కదా, రొహియో ప్లాంట్స్ అనేసి ఈ ప్లాంట్స్ నేను తెచ్చుకున్నాను. సో ఈ ప్లాంట్స్ ఇదొక్క రకమే ఎందుకు తెచ్చాను అక్కడ అంటే, నేను పని మీద వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ ఉన్నాయి ఇలాంటివి. అయితేనేమో ఈ మొక్కలన్నీ నేను తెచ్చేసుకున్నాను అక్కడి నుంచి. ఇది బాగున్నాయి చాలా. ఇది ఇండోర్ అవుట్డోర్ బోత్ అన్నమాట. సో ఇక్కడికి బాల్కనీలోకి ఎండ్ ఎక్కువగా రాదు. సో నేను అందుకే ఈ మొక్కలు ప్రిఫర్ చేశాను. సో మనకి కావాల్సిన మొక్కలన్నీ మనం ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇటు వేర్లన్నీ ఈ కింద పడేటట్టు మనం ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మెట్ట ఏదైతే ఉందో దీన్ని మనం కొంచెంగా వేస్తున్నాను మట్టి. సిటీలో వచ్చిన ప్రాబ్లం ఇదేనండి, మట్టి కూడా మనం వెతుక్కోవాలి. మనకి ఎక్కడ పడితే అక్కడే విలేజ్ లాగా మట్టి దొరకదు, ఇంత మంచి మట్టి అయితే దొరకదు. సో నేను మట్టి తెచ్చుకున్నాను. ఈ మట్టి కూడా మీకు చూసారా ఎర్ర మట్టి లాగా ఉంది. నాకు తెలిసి ఇది మొక్కలకు పనికొస్తుందని చెప్పారు. సో అందుకోసం నేను ఈ మట్టి తెచ్చా. సో ఇది మనం ఇప్పుడు వేసుకుందాం. ఈ మట్టిలో కూడా చాలా రాళ్ళు అన్నీ ఉంది, బట్ మనం వేసుకుందాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ కదా. సో మనం వేసుకున్నప్పుడు అన్నీ నీట్గా తీసుకొని మంచి రిజల్ట్ కోసం అంతా మంచి జరగాలి. ఈ మొక్కలు కూడా మనుషుల్లాగేనండి, వాటికి కూడా గాలి, నీరు, ఎండ అన్నీ అవసరం. అలాగే నేను మొక్కలు పెంచుతున్నా ఓకే భాగ్య, మొక్కల్ని ఎలా వాటిని సంరక్షించుకోవాలని నీకు తెలుసా అని మీరు అడగొచ్చు. అది కూడా నేను యూట్యూబ్లోనే చూశానండి. చూసి ఎలా సంరక్షించుకోవాలో ఏంటో అవన్నీ కూడా నేర్చుకున్నాను. కొంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఇది నేను ప్లాంట్ చేశాను మొక్క. ఇది ఇలాగే ఉంటుందన్నమాట, చుట్టూ వస్తుంది మొక్క వచ్చేటప్పటికి. మీకు ఇది ఇలా ఉంది కానీ మొక్క అయితే హెల్దీగానే ఉంది, చూసారా ఇలా అన్నమాట. దీన్ని పక్కన పెట్టుకుంటాం. నాటుకున్న మొక్క ఆల్రెడీ నేను నైట్ ప్లాంట్ చేసుకున్న మొక్కలు ఇది నైట్ ప్లాంట్ చేశాను. ఇవి కూడా బాగుంది, ఇవి కూడా ఇక్కడ పెడతాను. సో గాయస్, ఇప్పుడైతే నేను ఇప్పటి వరకు చూసారు కదా, ఓవరాల్ బాల్కనీ అంతా మీకు చూపించాను. నాకున్నంతలో ఇది రెంటెడ్ ఫ్లాట్ కాబట్టి ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. సో నేను ఒక్కొక్క మొక్క డీటెయిల్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడి నుంచి ఏది తీసుకొచ్చాను ఏంటనేది క్లియర్గా మీకు చెప్తాను. సో దట్ మీరు అర్థం చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్క మొక్క దగ్గరికి వెళ్ళిపోదాం రండి. సో ఫస్ట్ అయితే నేను లాస్ట్ టైం నేను విజయనగరం వెళ్ళినప్పుడు కొన్ని మొక్కలు తీసుకొచ్చాను అనమాట. రొహియో ప్లాంట్స్ అని ఈ ప్లాంట్స్ అనమాట. ఇది తీసుకొచ్చాను అనమాట. చాలా హెల్దీగా పెరిగాయి ఈ మొక్కలు. తీసుకొచ్చి కూడా నేను 3 days ఈ మొక్కలకి అసలు నేను ఏం చెయ్యలేదు, అలాగే వదిలేసాను అనమాట. నేను ఈవెన్ దో చాలా హెల్దీగా పెరిగాయి మొక్కలు. చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా ఉంది చాలా మొక్క. మీ దగ్గర నుంచి చూసినట్లయితే నాకు తెలియలేదన్నమాట. అంటే నేను మళ్ళీ మట్టి తెచ్చి మళ్ళీ దీన్ని అంతా రెడీ చేసి పాట్స్ రెడీ చేసి అన్నీ రెడీ చేసేసరికి ఆ టైం 3 days పట్టేసింది. సో నేను మళ్ళీ దీనిలో కొంత కోకోపీట్ అలాగే కొన్ని ఉంటాయి కదా, అవన్నీ తెచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట. సో ఇవన్నీ కూడా నేను 5 pots లో వేసాను. ఇవి మొక్కలన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. అన్ని మొక్కలు చూసుకున్నా మీకు అదే అనిపిస్తుంది. కొత్త చూసారా, కొత్త ఇంకా ఇవి కూడా వస్తుందన్నమాట పైకి. సో ఈ మొక్కలన్నీ ఒకసారి చూడండి. నేను క్లియర్గా ఇవి రొహియో ప్లాంట్స్ అంటారనమాట. ఈ ప్లాంట్స్ అన్నిటిని కూడాను బాల్కనీకి ఇటుపక్క గోడ వైపు, అంటే మన ఇంటి వైపు మొక్కలు ఉన్న అన్ని చూపించాను కదా. సో ఇటువైపు గోడ అంటే బయట అవుట్ సైడ్ గోడ ఉంటుంది కదా, ఆ గోడకి కింద మొక్కలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఏమైంది తెలుసా, పెద్ద పులిహోర అయిపోయింది. నేను నర్సరీ నుంచి కొన్ని ఫ్లవర్స్ మొక్కలు తెచ్చాను, ఒక 5 ఉంటాయి. వాటన్నిటికీ కలిపి నేను ఒక 500 స్పెండ్ చేసి ఉంటాను మనీ. అవి ఏమయ్యాయి అంటే, యాక్చువల్గా నేను తెచ్చిన తర్వాత ఈ షూట్ పెట్టుకోవడానికి ఒక 3 days 4 days ముందు అవన్నీ చనిపోయి మళ్ళీ పాట్స్ అన్నిటిలో వేరే మొక్కలు వేసి రీపోర్ట్ చేశాను అనమాట. మనం అనుకుంటాం కానీ మొక్కలకు కూడా అంతేనండి, వాటికి కూడా మనలాగే సంరక్షణ అవసరం.
అలాగే వాటరింగ్ అవసరం, వాటికి ఫుడ్డింగ్ అవసరం. మీకు తెలుసా మన కిచెన్లో వేస్టేజ్ ఉంటుంది కదా, ఆనియన్స్ తొక్కలు కానీ, టమాటో తొక్కలు కానీ, ఆర్ ఎగ్స్ తొక్కలు కానీ, లేదా పళ్ళుకి సంబంధించిన తొక్కలు కానీ, ఇలా అరటిపళ్ళు తొక్కలు కానీ, ఇవన్నీ కూడా నేను సోక్ చేసి 2-3 డేస్ సోక్ చేసి మళ్ళీ వీటన్నిటికీ నేను ఫుడ్ ఇచ్చాను అనమాట. నేను ఏది అంత సింపుల్లీ అవ్వలేదు నాకు. నేను చాలా దీనికోసం చాలా టైం స్పెండ్ చేశాను, మనీ స్పెండ్ చేశాను అనమాట. నా కష్టం మీకు తెలియకపోవచ్చు, బట్ నేను చెప్తున్నా మొక్కలంటే అంత ఈజీ కాదు చూసినంత అనేసి. సో దట్ ఈ గోడ వైపు ఉన్న మొక్కలన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఈ గోడకి ఇటుపక్క ఉన్న మొక్కలకి వచ్చేద్దాం. చూడండి, నేను డెకోర్ చేసింది ఆల్రెడీ ఊడిపోయింది. సో ఇది మళ్ళీ స్టిక్ చేస్తున్నాను. దీని స్టోరీ ఏంటంటే, ఇది బంతిపూల మొక్క. యాక్చువల్గా ఇది బంతిపూల మొక్క. ఇదేమైందంటే, నేను తెచ్చినప్పుడు ఇవన్నీ బంతిపూలు ఉండే. ఇప్పుడు సీజన్ అయిపోతుంది కాబట్టి బంతిపూలు అన్నీ పోయాయి అనమాట. సో నేను ఇక్కడ ఏం చేశానంటే అలోవెరా మొక్క వేసాను. ఇది కొంచెం చనిపోయినట్టు అయిపోతుంది మొక్క అనేసి అలోవెరా మొక్క నేను ఇక్కడ వేసి, అలాగే ఇది బంతిపూల మొక్కని అలాగే పెట్టేశాను. కొంచెం ఆడిపోతుంది, సీజన్ అయిపోతుంది కాబట్టి. సో ఈ మొక్కలు మనం తేగానే కాదు, ఒకవేళ మొక్కల్లో ఏవైనా పాట్స్ లో మొక్కలు చనిపోతే అప్పుడు మళ్ళీ ఆ మొక్కల్ని మనం రీపాట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనం రీపాట్ చేసుకున్నట్లయితే సో దట్ మళ్ళీ మనకి ఎంటీగా కనిపించు కుండీలన్నీ కూడాను. సో నేను అందుకోసమని నేను ఎలోవెరా మొక్క పెట్టాను. ఈ మొక్క కొంచెం చనిపోతుంది అనేసి. సో ఈ మొక్క స్టోరీ ఇదనమాట. దీని స్టోరీ చెప్పాలా? దీని స్టోరీ చాలా అద్భుతమైన స్టోరీ. మీరు ఎవరైనా గెస్ చేయండి ఇదేం మొక్క? తమలపాకుల మొక్క. మీకు అంత కష్టం ఎందుకులండి, కొంచెం వాటరింగ్ అది ఉంది పాట్స్ లో, అందుకోసమే వాటర్ చిమ్ముతుంది. సో ఈ మొక్క స్టోరీ ఏంటంటే, దాని స్టోరీ చెప్తా. యాక్చువల్లీ దాని స్టోరీ ఏంటంటే, ఆ మొక్క నర్సరీ నుంచి నేను తీసుకొచ్చా. ఆ మొక్క ఇంకో మొక్క తీసుకొచ్చినప్పుడు వాటితో పాటే కప్పని తీసుకొచ్చేస్తాను అనమాట. కప్పని తీసుకొచ్చేస్తే అదేమైందంటే మొక్కలు ఇలా పట్టుకున్న తర్వాత అక్కడ ఏదో కదులుతున్నట్టు అనిపించి, ఏదో కదులుతుంది అనుకుని సమ్ కైండ్ ఆఫ్ జలగ లాంటిది అనుకుని వెంటనే మొక్కలు 2 పడేసాను అనమాట కింద. సో దట్ అది అలా అయిపోయింది. చాలా తీగ తెచ్చా. తీగ జాతి తమలపాకు అంటారు కదా, ఆ జాతి మొక్క ఇది. సో దట్ ఇది ఇలా అయిపోయింది. ఇంకొక తమలపాకు మొక్క కూడా వేసా, అది కూడా చూపిస్తా. సో ఇప్పుడు ఇంకొక మొక్క స్టోరీ అనమాట. ఒక్కొక్క మొక్కకి పెద్ద స్టోరీ ఉంది. సో దట్ ఇంకో మొక్క చూద్దాం రండి. సో ఈ మొక్క ఇదేంటంటే, ఇది చామంతి మొక్క. యాక్చువల్లీ నేను తెచ్చినప్పుడు ఒక ఆరెంజ్ కలర్ చామంతిలు ఉంటాయి కదా, ఆ చామంతిలు పూసాయి దీనికి కూడా నేను చాలా స్పెండ్ చేశాను. చాలా ఎక్కువ డబ్బులు పెట్టే తెచ్చాను ఈ మొక్క కూడా. ఇది పువ్వులు పూసింది ఓకే, చాలా పువ్వులతో దేవుడికి పూజ కూడా చేసుకున్నాను. సో ఈ మొక్క ఇంకా పువ్వులు సీజన్ అయిపోయింది కాబట్టి మొక్క కూడా చనిపోతుంది. ఈవెన్ దో ఈ మొక్కను వదలడం ఇష్టం లేక ఇలా చిన్న పాట్ లో అట్లే పెట్టేస్తాను అనమాట. హెల్దీగా ఉంది కదా చిన్న జంట అయినా కూడా. సో దట్ నేను అలాగే వదిలేసాను. సో గాయస్, ఇప్పుడు ఆ మొక్కల వరకు చెప్పాను కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మొక్క అనమాట. కొంచెం బోర్ కొట్టట్టు అనిపిస్తూ ఉండొచ్చు, ఎందుకంటే నాకు మొక్కలు ఇష్టం కాబట్టి ఇంత డీటెయిల్ గా చెప్తున్నాను. అంత డీటెయిల్ గా ఇక్కడ నుంచి చెప్పను, స్పీడ్ గా చెప్పేస్తాను. వచ్చేయండి. ఇప్పుడు ఈ మొక్క, ఇది కూడా రోహియో ప్లాంటే. యాక్చువల్ గా నేను ఈ మొక్కలో మీకు మనీ ప్లాంట్ కనిపిస్తుంది కదా, మనీ ప్లాంట్ దగ్గర తీసుకురా. మనీ ప్లాంట్ కనిపిస్తుంది కదా, ఈ మనీ ప్లాంట్ వేసా. అది చచ్చిపోయి ఇలా అయిపోయింది. సో ఓకే, దా పాట్ ని ఎందుకు మనం ఎంటీగా వదిలేయడమని రోహియో చిన్న వేసాను ఇందులోని. ఇవి గ్రోత్ అయ్యాయి ఇలా అనమాట. ఓకే, ఇది ఈ మొక్క కాదు, ఇది అనమాట. ఇది వచ్చేసి క్రోటాన్ మొక్క. ఇది కూడా నేను చాలా లాంగ్ బ్యాక్ తీసుకొచ్చిన. ఈ క్రోటాన్ మొక్కలోనే చిన్న కొత్తగా కూడా కొన్ని వచ్చాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను, ఇంకొక పార్ట్స్ లో ఉన్నాయి. ఇది వచ్చేసి ఈ మొక్క స్పెషల్ ఏంటంటే, ఇది టేబుల్ లెమన్ అనమాట. మనం ఇంట్లో కూడా దీన్ని పెంచుకోవచ్చు. టేబుల్ మీద కూడా ఇలా పెంచుకోవచ్చు అనమాట. ఈజీగా ఇలా నిమ్మకాయలనే వచ్చేస్తాయి. నేను తీసుకొచ్చినప్పుడు నర్సరీ ఎల్లప్పుడు ఇలాగే తీసుకొచ్చాను అనమాట. సో ఇది కూడా మనకి 150 అలా పడింది మొక్క, బట్ చాలా హెల్దీగా పెరుగుతుంది. ఐఎమ్ హ్యాపీ. సో ఇది కూడా క్రోటాన్ మొక్క నేను రీసెంట్ గా తీసుకొచ్చాను. అంటే కొంచెం మనకి ఎంటర్ అవ్వగానే ఇది ఉంటుంది అనేసి ఇది తీసుకొచ్చా. చెప్పాను కదా స్టార్టింగ్ లో మీకు ఈ మొక్క ఫ్లవర్ మొక్కలు తీసుకొచ్చాను అని. ఇది ఫ్లవర్ మొక్క అనమాట. మందార మొక్క తీసుకొచ్చాను. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్. ఆ 2 పక్కల స్నేక్ ప్లాంట్స్ పెట్టాను.
సో గాయస్ ఇప్పుడు ఈ వాల్ అంతా మీరు చూసారు కదా, నేను ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ కి సంబంధించిన తీగకి సంబంధించిన ఆకులు, ఆర్టిఫిషియల్ ఇవన్నీ కూడా నేను బయట కొనుక్కొచ్చాను. ఇలా అంతా డెకోర్ చేశాను అనమాట. ఇది మీరు చూసే ఉంటారు, ఇదంతా ఓవర్ వ్యూ చూపించాను కదా, అప్పుడు చూసే ఉంటారు. ఆ తర్వాత చిన్ని కృష్ణుడు నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. నా బుజ్జి చిన్ని కృష్ణుడు నాకు చాలా నచ్చింది, యాక్చువల్గా ఇష్టంతో తెచ్చుకున్నాను. సో ఇది నార్మల్ తమలపాకు అనమాట. ఇది కూడా తెచ్చి చాలా రోజులు అయింది. గ్రోత్ వస్తుంది. మళ్ళీ దీనికి ఏమైందో తెలీదు, కొన్ని ఫర్టిలైజర్స్ ఏమో ఇవ్వాలేమో, సమ్ కైండ్ ఆఫ్ అలా ఆగిపోయింది అనమాట గ్రోత్. ఇది కూడా తమలపాకు మొక్క ఉంటే చాలా మంచిది, ఇంటికి మంచి జరుగుతుంది అంటారు. అండ్ ఆల్సో ఈ తమలపాకు ఆకుల వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా ఏంటంటే దేవుడికి కూడా మనం ఏదైనా నైవేద్యం పెట్టుకోవాలన్నా ఆర్ ఆంజనేయ స్వామికి పెట్టాలన్నా, ఆంజనేయ స్వామికి తమలపాకు మొక్కలు అంటే చాలా ఇష్టం, ఆకులు. సో అప్పుడు కూడా మనకి యూజ్ అవుతాయి. సో అందుకోసం తమలపాకు మొక్కలు తెచ్చా. బై ద వే నాకు కూడా ఇష్టం తమలపాకు మొక్కలు అంటే. సో ఇది నార్మల్ ఈ 2 పాట్స్ లో వేరే మొక్కలు వేసాను, అవి చనిపోయాయి అనమాట, పూల మొక్కలు. సో నేను ఇక్కడ నార్మల్ రొహియో ప్లాంట్స్ వేసేసాను అనమాట. ఈ 2 కూడా రొహియో ప్లాంట్స్ వేసేసాను. సో తర్వాత ఇది కూడా క్రోటాన్ మొక్క. మీకు ఇందాక చెప్పాను కదా, నేను ఒక క్రోటాన్ మొక్క తీసుకొస్తే ఇది కూడా క్రోటాన్ మొక్క అనమాట. నేను ఇందాక ఒక క్రోటాన్ చూపించాను కదా, ఈ క్రోటాన్ కి సంబంధించింది ఈ క్రోటాన్ అనమాట. ఇది దానికి వచ్చాయి చిన్నవి. సో అందులో నుంచి తీసి రీపోర్ట్ చేశాను ఇందులోని. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ క్రోటానే. ఇది మా మేడ పైన టెర్రస్ పైన మొక్కలు ఉంటే ఈ మొక్కలు తెచ్చి వేసాను అనమాట. ఇది కూడా చాలా బాగా పెరుగుతున్నాయి. చిన్ని ఫ్లవర్స్ లాగా వచ్చాయి, చూసారా, చిన్ని ఫ్లవర్స్ లాగా ఉన్నాయి, చిన్ని ఫ్లవర్స్ లాగా. ఇది మీకు యాజ్ యూ ఆల్ నో ఇది మనీ ప్లాంట్ అనమాట. సో గైస్ నా బాల్కనీ మేకోవర్ అంతా మీకు చూపించాను, నేను ఎలా మేకోవర్ చేశాను ఏంటి అనేది. బిఫోర్ చాలా ఎంటీగా ఉండేది ఈ బాల్కనీ. ఆ తర్వాత నేను ఇది మొక్కలు, అలాగే నాకు మొక్కలు అంటే యూజువల్గా ఇష్టం. సో ఆ ఇష్టంతో నేను మొక్కలన్నీ పెంచుకొని నాకు వీలైనంత వరకు, నాకు పర్మిషన్ ఉన్నంత వరకు అంతా కూడా పెట్టుకున్నాను అనమాట. సో నా చిన్ని కృష్ణుడు కూడా పెట్టుకున్నాను. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. తెలుసు కదా మన ఛానల్కి చాలా రీచ్ తక్కువగా ఉంది. మీరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి, అలాగే లాంగ్ వీడియోస్ కూడా చూడాలి. మీరు ఈ టైంలో సపోర్ట్ చేస్తే కానీ మన ఛానల్ కొంచెంగా గ్రోత్ అవుతుంది. అలాగే వీడియో చూసినప్పుడు ఒక లైక్ కూడా చేయండి. వీడియో మొత్తం ఫుల్ వీడియో చూడండి. మన ఛానల్లో ఇలాగే వీడియోస్ అన్ని దగ్గరలో పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను షూట్ చేస్తూ మళ్ళీ అది ఎడిటింగ్ అయ్యేసరికి ప్రాసెస్ అయిపోతుంది. ఆ తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఆల్రెడీ మన లైవ్ ఆడియన్స్కి తెలుసు నేను ఏం చేస్తున్నాను అనేది, బట్ కొన్ని ఇష్యూస్ వల్ల అది తేలేకపోయాను. సో ఇక నుంచి అన్ని వీడియోస్ నేను తీసుకొస్తాను. సో దట్ ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బై బై, సైనింగ్ ఆఫ్.